ఈ వీడియోలో ది రెసిడెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి దగ్గర 1 అవర్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి వైట్ హౌస్లో చీఫ్ అషర్గా ఉన్న వింటర్ అనే వ్యక్తిని అయితే మర్డర్ చేయడం అయితే జరుగుద్ది. ఆ మర్డర్ని కనిపెట్టడానికి అడుబాస్ అని చెప్పేసి ఒక ఫేమస్ డిటెక్టివ్ అయితే రావడం జరుగుద్ది అనమాట. తను ఆ కేసు సాల్వ్ చేసిందా లేదా, అసలు ఆ చీఫ్ అషూర్ని ఎవరు మర్డర్ చేశారు, మరి ఆ వైట్ హౌస్లో ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది రెసిడెన్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది భయ్యా, కాకపోతే నెగిటివ్స్ గట్టిగా ఉన్నాయి. అందరికీ నచ్చకపోవచ్చు, నాకైతే పర్లేదు అనిపించింది, బాగుంది. బట్ నాకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. అవి నెగిటివ్స్లో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన అడుబాస్ పర్ఫార్మెన్స్ భయ్యా. ఊజో అడుబాస్ అని చెప్పేసి డిటెక్టివ్ అయితే వస్తుంది. తన పర్ఫార్మెన్స్ పరంగా అయితే సిరీస్ టాప్ నాచ్ అని చెప్తా. మెయిన్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నేను అంత ఇంట్రెస్టింగ్గా చూడడానికి ఆమె పర్ఫార్మెన్సే కారణము. చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. అండ్ తన డిటెక్టివ్ స్టైల్ కానీ, ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్ కానీ, తన యాక్టింగ్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. నాకు అది త్రూ అవుట్ ద సిరీస్ వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా. అండ్ ఎంగేజింగ్ డైలాగ్స్ అని చెప్పాలి భయ్యా. ఎందుకంటే మొత్తం సిరీస్ అంతా కూడా చాలా ర్యాపిడ్గా జరుగుతుంటుంది. ఆ డైలాగ్స్ కానీ, క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ కానీ, అండ్ వాళ్ళు వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే విధానం కానీ, ఇన్వెస్టిగేషన్ పరంగా తన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అవతల వాళ్ళ ఛాన్సెస్ పరంగా కానీ, ఇదంతా కూడా చాలా ర్యాపిడ్గా చూపిస్తారు. ఆ డైలాగ్ డెలివరీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ని కూడా చాలా బాగా చూపిస్తారు త్రూ అవుట్ ద సిరీస్. స్టార్ట్ అండ్ మంచిగా తీసుకెళ్తారు స్టోరీ టెల్లింగ్ని. చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశారు భయ్య. ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ అయితే నడుస్తుంటుంది సిరీస్ అంతా కూడా. అదంతా కూడా వర్కౌట్ అవుద్ది. అన్ని డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఉన్నట్టయితే సీరియస్ టోన్లో అయితే నడదు. ఓ పక్కన సీరియస్ని, ఓ పక్కన హ్యూమర్ని, పక్కన సస్పెన్స్ని, థ్రిల్లర్ని అన్నింటినీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. మీకు అదంతా బాగా నచ్చుద్ది. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. అంటే మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. జైన్ క్యాటిన్ కానీ, బెరెటా ఫోవా కానీ ఆ నరేషన్లో చాలా బాగా ఉపయోగపడతారు. మంచి హ్యూమర్ని అండ్ ఆ సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారన్నమాట సపోర్టింగ్ క్యాస్ట్లో కూడా. అండ్ త్రూ అవుట్ ద సిరీస్ టోటల్ 8 ఎపిసోడ్స్లో నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ 7th వన్ పర్లేదు, 8th వన్ సూపర్ భయ్య. 8th వన్ లాస్ట్ ఎపిసోడ్ అయితే చాలా బాగా రివీల్ చేశారు. ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇది మరీ చెప్తున్నా, ఈ సిరీస్ మీరు కనుక నైవ్స్ అవుట్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఉంటాయి, అవి మీకు చూసి మీకు నచ్చితే కనుక ఆ ఇన్వెస్టిగేషన్ డ్రామా కానీ, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కానీ మీకు నచ్చితే కనుక ఇది కూడా మీకు నచ్చుద్ది. ఎందుకంటే సిరీస్ అంతా కూడా డ్రామా మీద నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్సే ఉంటాయి ఎక్కువ. సో ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఎక్కువగా డ్రామా చూస్తాము మేము, ఆ సస్పెన్స్ మాకు కావాలి అనుకుంటే మీకు నచ్చుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకు బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి పేసింగ్ ఇష్యూస్ భయ్య. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళినప్పటికీ కూడా మీకు 4th, 5th, 6th ఎపిసోడ్స్ అయితే చాలా బోర్ కొట్టుతాయి భయ్య. అంటే మధ్యలో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి కాదనట్లా, బట్ ఓవర్ స్ట్రెచింగ్ ఎక్కువైపోద్ది, స్లో పేసింగ్ ఎక్కువైపోద్ది, అన్వాంటెడ్ డ్రామా ఎక్కువ క్రియేట్ చేస్తారు. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా టూ మచ్ కాంప్లెక్స్ ఎక్కువైపోద్ది అనమాట. అంటే చూసే ఆడియన్స్కి కొంచెం క్లమ్జీ చేస్తుంటారు, చిరాకు తెప్పిస్తారనమాట. అంటే ఓవర్ డ్రామాటిక్ చేయడం చేస్తారు. అదంతా కూడా నచ్చదు, మీకు చిరాకు వస్తుంది. ఈ ఓవర్ స్టఫ్డ్ నరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా అందరికీ వర్కౌట్ అవ్వదు భయ్య. ఎందుకంటే చాలా వరకు నరేషన్ని ఎంత స్మూత్గా చూపిస్తే అంత బెస్ట్. బట్ ఇక్కడ ఓవర్ స్టఫ్ ఎక్కువ అవుద్ది అనమాట. మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ దగ్గర నుంచి కానీ, ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి కానీ, ఆ ఓవర్ స్టఫింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సబ్ప్లాట్స్ కూడా ఎక్కువ క్రియేట్ అయి ఉంటాయి. అవన్నీ కూడా మీకు బోర్ కొట్టేస్తాయి అనమాట. చాలా వరకు కూడా అరే ఇవి తోడేద్దామన్న ఫీల్ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా. అదే నాకు చాలా బిగ్గెస్ట్ నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ చూపిస్తున్నప్పుడు దాన్ని త్రూ అవుట్ ద సిరీస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. బట్ ఇక్కడైతే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. బట్ ఇంకా వెళ్ళి కొద్ది కూడా మీకు ఆ సస్పెన్స్ అయితే కోల్పోతారు. లాస్ట్కి సర్లే ఎవరు చేశారో చూపించండి అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. నాకైతే అనిపించింది. బట్ 8th ఎపిసోడ్లో కొంచెం బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోతుంది భయ్య. ఈ సస్పెన్స్ని వాళ్ళు త్రూ అవుట్ ద సిరీస్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, అండ్ ఆ స్టోరీస్ని ఎక్కువగా చూపించి సబ్ప్లాట్స్ని అన్నిటిని స్ట్రెచ్ చేయడం వల్ల మీకు ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోద్ది. మీరు కూడా ఎక్కువగా గెస్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, ఈ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు అని మీరు ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేనైతే 4th ఎపిసోడ్లో ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేశా. చిరాకు వచ్చింది నాకు. అక్కడి నుంచి అలా ప్రిడిక్ట్ చేసుకుంటూనే వెళ్ళా. బట్ ఎందుకు చేశారు ఏంటన్నది మీరు గెస్ చేయలేకపోతారు అనమాట. అది లాస్ట్ వరకు ఆ రీజన్ అన్నది మెయింటైన్ చేస్తారు. అదొక విషయంలో మాత్రం సిరీస్ వర్కౌట్ అయింది. నేను మరీ చెప్తున్నా, మీరు కనుక టూ మచ్ ఆఫ్ డ్రామా చూడగలము, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటే చాలు, ఆ ఇన్వెస్టిగేషన్ క్యారెక్టర్ బాగుంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. తెలుగులో ఉంది కాబట్టి మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ నాకైతే బాగుంది, నచ్చింది.
బట్ టూ మచ్ ఆఫ్ డ్రామా ఎక్కువైపోయింది అనిపించింది, టూ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ ఎక్కువైపోయింది స్టోరీ టెల్లింగ్లో, నరేషన్ కొంచెం స్ట్రెచ్ చేశారన్న ఫీల్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా సిరీస్ అయితే పర్లేదు, వర్కౌట్ అయ్యింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య, మర్డర్ మిస్టరీస్ గట్టా ఫ్యామిలీ మీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా చూడండి. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ న్యూడిటీ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ అన్నట్టయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.